ఏటీవీ డివోషనల్ ప్రేక్షకులకి నమస్కారం. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఆగస్టు 26 నుంచి ఆగస్టు 31 వరకు ద్వాదశ రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయో తెలియజేయడానికి మనతో ఉన్నారు ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. వారిని అడిగి వారఫలాలకు సంబంధించి అనేక విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. తులా రాశి వారికి సంబంధించి ఈ వారం గ్రహస్థితి ఎలా ఉందంటారు? తులరాశి వాళ్ళకి ఈసారి సంచారం 8వ ఇల్లు, 9వ ఇల్లు, 10వ ఇల్లు మీదగా చంద్రుడు సంచారం చేస్తున్నాడు. అంటే సోమవారం నుంచి ఆదివారం వరకు ఈ 3, 8, 9, 10వ ఇల్లు లక్షణాలన్నీ లైఫ్లో ఇంపాక్ట్ చూపిస్తాయి. ఇప్పుడు మనము ఇది గ్రహస్థితి ఎవరిది? తులారాశి. ఈ వారం గ్రహస్థితి అనేది వార ఫలితాలు అయితే చంద్రుడిని చూస్తాము, మాస ఫలితాలు అయితే మళ్ళీ కుజుడు, బుధుడు, వేరే గ్రహాలు ఉంటాయి, నెలవారీ రాశులు మారుతూ ఉంటే అవి చూస్తాం. ప్రస్తుతం వారఫలాలు కాబట్టి చంద్రుడి సంచారమే చూస్తాం. ఈ రాశి వారికి సంబంధించి ఈ వారం అనుకూల అంశాలు ఏమిటి, జరగబోయేది ఏంటి అని. 8వ ఇంట్లో వీళ్ళకి గురువు పడడం వల్ల గురువు పట్ల ప్రేమ అనేది ఉంటుంది, ఏర్పడుతుంది. గురువు పట్ల అంకిత భావం. కొందరు దాన్ని రివర్స్గా తీసుకొని గురువు గురించి నోటికొచ్చింది మాట్లాడితే అథోపాతాలానికి వెళ్ళిపోతారు. గురువు గురించి తప్పు చేసి కూడా ఎప్పుడు తప్పు మాట్లాడొద్దు. గురువు అంటే కనిపించే దైవం. అమ్మా నాన్న తర్వాత కనిపించే దైవం గురువు. గురువు గారిని బాగా చూసుకోవాలి. గురువు గారు ఏమి చెప్తే అది చేయాలి. ఎందుకంటే నవగ్రహాల్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రధానమైన గ్రహం గురుగ్రహం. దాన్ని పాడు చేసుకుంటే జీవితం స్మాష్, క్లోజ్. ఇంకా ఇంకా దేనికి పనికిరాడు జీవితంలో గురువు పాడవుతాయి జాతకంలో అవుట్. ఇంకా గురువు అంటే ప్రాణం, ప్రాణ శ్వాస, ప్రాణవాయువు, ప్రాణ ఊపిరి, పాజిటివిటీ. మనిషి పాజిటివిటీ వదిలేసి నెగిటివ్ వైపు వెళ్ళిపోతే ఇంకా అంతే, ఇంకా అధోగతి. గురువు గారిని బాగా చూసుకోవాలి. మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడండి. ఎవరిని డామినేట్ చేయొద్దు. ఈసారి వారం డామినేట్ చేసే అవకాశాలు రావచ్చు మీ జాతకంలో గురువు పాడైతే. ఎవరిని డామినేట్ చేయొద్దు ఈ వారం. అందరినీ సమానంగా చూడండి. రాజు కావచ్చు, అడుక తినేవాడు కావచ్చు, అందరినీ సమానంగా చూడండి. తర్వాత 9వ ఇంట్లో కుజుడు పడడం వల్ల విపరీతమైన కనెక్షన్ ఉంటుంది దైవాంతో, ఎస్పెషలీ ఆంజనేయ స్వామితో. అంటే దైవం అనేది, భక్తి అనేది ఆటోమేటిక్గా ఏర్పడుతుంది. మీరు ఏం చేయనక్కర్లే, ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. ఈ రాశి వాళ్ళు ఈ వారం ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మీరు ఏం చేయాలంటే మంగళవారం రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆరాధన చేసుకోవండి, బాగా కలిసి వస్తుంది. ఒక రకంగా చెప్పుకోవాలంటే తులారాశి వాళ్ళకి వారం బాగానే ఉంది. మనం రాశి ఫలాలు చెప్తాం కానీ చెప్పింది ఎవరు చేయరు, చేయాలి చెప్పింది. జీవితంలో టైమింగే ఇంపార్టెంట్. ఏ టైంలో ఏ పని చేస్తేనే అప్పుడే జీవితం ముందుకెళ్తుంది, లేకపోతే అలా ఉండిపోతుంది. చెప్పినప్పుడు చేయాలి బేసిక్గా. ఎస్పెషల్లీ 9వ ఇల్లు ఎప్పుడైతే సీన్లోకి వస్తుందో అప్పుడు చాలా ఇంపార్టెంట్ ఆ పని చేయడం. తర్వాత 10వ ఇంట్లో బుధుడు వక్రించి ఉండడం వల్ల పేపర్ వర్క్ అనేది జరుగుతుంది ఆఫీస్లో. ఐ మీన్ టు సే ప్రతిదీ రాస్తారు, టైప్ చేసి సిస్టంలో పెట్టుకుంటారు, ఆడియో మెసేజ్లు పంపిస్తారు. అంటే ప్రతిదీ తెలుసుకున్నది, చదువుకున్నది, ఆఫీస్లో జరుగుతున్న పని ఏదైతే ఉందో దాన్ని రికార్డ్ చేస్తారు. అది వీడియో రికార్డింగ్ కావచ్చు, ఆడియో రికార్డింగ్ కావచ్చు, లేకపోతే పెన్తో పేపర్ మీద రాయడం కావచ్చు. ఈ వారం అంతా వీళ్ళు ఆఫీస్లో జస్ట్ రికార్డింగ్, మీకు అర్థమైంది కదా,
ప్రెస్ కావచ్చు, అది ఆడియో వీడియో కావచ్చు. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ ఈ వారం ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్. ఎవరితో ఎలా మాట్లాడుతున్నాం అనేది కొంచెం జాగ్రత్త పడండి. కరెక్ట్గా మాట్లాడితే మీకే మంచిది, మంచి పేరు వస్తుంది. తొందరపడి పిచ్చి పిచ్చిగా మాట్లాడి తప్పుదారిలో వెళ్ళొద్దు. సరిగ్గా మాట్లాడండి. ఏమైతే రాసుకున్నారో అర్థం చేసుకోండి, అదే మాట్లాడండి. పిచ్చి పిచ్చిగా రాసి ఏందేందో అర్థం చేసుకొని ఏదేదో మాట్లాడడం కాదు. ఏది రాశారో అదే అర్థం చేసుకోండి, ఏది అర్థం చేసుకున్నారో అదే మాట్లాడండి. ఎక్స్ట్రాగా ఏది మాట్లాడొద్దు. ఎక్స్ట్రాగా మాట్లాడే ఛాన్సులు ఉన్నాయి. ఈ రాశి వాళ్ళు ఈ వారం పాటించాల్సిన పరిహారాలు ఏమిటో చెప్పండి. ఇవన్నీ పరిహారం ఏంటంటే నేను చెప్పినట్టు మంగళవారం రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. హైదరాబాద్లో ఉంటే మంచి పెద్ద ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. ఇప్పుడు కర్మాన్ ఘాట్ ఉంది హైదరాబాద్లో, అలాంటి బాగా పవర్ ఉన్న గుడికి వెళ్ళండి. లేకపోతే ఇంకా చాలా గుడులు ఉంటాయి. మీ ఇప్పుడు హైదరాబాద్ తాడబండి ఉంది. ఇప్పుడు హైదరాబాద్ అనే కాదు, ఎక్కడైనా మీ ఇంటి దగ్గర కొంచెం మంచి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి కొంచెం దండం పెట్టుకొని ఆయన కాలు పట్టుకొని ఇంటికి వచ్చి ఒక గంట సేపు కూర్చొని ఆరాధన చేయండి. హనుమాన్ చాలీసా చదవండి. బాగా కలిసి వస్తుంది తులారాశి వాళ్ళకి ఈసారి. సో నో నీడ్ టు వరీ. ఆంజనేయ స్వామి మిమ్మల్ని కాపాడడానికి ఉన్నాడు, భయపడాల్సిన అవసరమే లేదు. హ్యాపీగా కూల్గా ఉండండి. అన్నీ అతనే చూసుకుంటాడు. మనకు జీవితంలో సపోర్ట్ లేనప్పుడు ఇబ్బంది. సపోర్ట్ ఉంటే అన్నీ అవే అలా జరుగుతాయి, ముందుకెళ్ళిపోతుంది జీవితం. ఎంత పెద్దవాళ్ళని చూసుకోండి, రామోజీరావు కావచ్చు, చిరంజీవి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎక్కడో సపోర్ట్ ఉంటుంది దైవాన్ని. అందుకని అలా ముందుకెళ్ళిపోతారు. లేకపోతే మామూలు మనిషి ఎక్కడో ఇరుక్కొని ఆగిపోతాడు కదా. ఇప్పుడు అంతే కదా, ఎక్కడ ఇరుక్కుంటాడు. లేకపోతే ఎవరు ఆపేవాళ్ళు లేకపోతే అలా ఎక్కేస్తాడు కొండపైకి, ఆకాశానికి. ఇప్పుడు చిరంజీవి ఒకరికే కదా యాక్టింగ్, చాలామందికి యాక్టింగ్ వచ్చు, కానీ అందరికి ఆటంకులు పడతాయి. అతనికి ఆటంకాలు లేవు, అలా దూసుకొని వెళ్ళిపోయాడు. అది సో ఈ వారం దైవం మీతో ఉన్నారు. బెంగ పెట్టుకోవద్దు, బాధపడొద్దు, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. తులా రాశి వారికి సంబంధించి ఈ వారం వార ఫలాలు ఎలా ఉన్నాయో, అంటే వారి గ్రహస్థితి, అలాగే అనుకూలమైన అంశాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన పరిహారాల గురించి చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.